హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో సీట్ రావాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్డర్ లిస్ట్ అనేది, అలాగే ప్రతి కాలేజీలో ఉన్న సీట్స్ వివరాలు అయితే వరుసగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ముందుగా ముఖ్యమైన విషయం, తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కౌన్సిలింగ్ సమయంలో కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు కాలేజ్ పేరు, లొకేషన్, అందుబాటులో ఉన్న సీట్స్ వంటి వివరాలు తప్పకుండా పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ ఆర్డర్లో చూద్దాం ఒకసారి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ వారు ముఖ్యంగా నర్సింగ్ కాలేజెస్లో, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ గురించి ఒకసారి చూద్దాం. టోటల్గా మనకి తెలంగాణలో 37, సో టోటల్గా 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో గౌట్ కాలేజెస్, అదేవిధంగా 117 ప్రైవేట్ కాలేజ్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్ 37 అయితే ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఒక్కొక్క కాలేజ్ గురించి మనం చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్, సో ఇది ఫస్ట్ కాలేజు, ఇది గౌట్ కాలేజు. ఇక్కడ టోటల్గా మనకి 60 సీట్స్ అయితే ఉన్నాయి. సో ద గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్, సో దీంట్లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్లో సికింద్రాబాద్లో ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకి 50 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ సీట్స్ 50 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్, టోటల్ ఇక్కడ 50 సీట్స్ అయితే ఉన్నాయి. మనకి 50 సీట్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆందోళనలో ఉంది. ఇది ముఖ్యంగా సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ ఈ సంగారెడ్డి డిస్టిక్లో టోటల్గా 60 సీట్స్ అయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్లో ఉంది. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనకి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 60 టోటల్ సీట్స్ ఆదిలాబాద్ డిస్టిక్లో. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ బాన్స్వాడ, ఇక్కడ కామారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ 100 సీట్స్, ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా బాన్స్వాడ కామారెడ్డి డిస్టిక్లో ఉంది. 100 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ 7th కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది. ఇది ముఖ్యంగా 60 సీట్స్తో అందుబాటులో అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది ముఖ్యంగా కొత్తగూడెంలో అయితే, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కొత్తగూడెంలో ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 60 అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ హన్మకొండ, ఇది వరంగల్లో ఉంది. సో ఇక్కడ హన్మకొండ క్యాంపస్లో ఉంది. ఇక్కడ టోటల్గా 80 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వారి కోసం. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జగిత్యాల్లో ఉంది. సో ఈ జగిత్యాల టోటల్గా మనకి 60 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జనగాంలో ఉంది. ఇక్కడ టోటల్గా 60 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జయశంకర్ భూపాలపల్లి, సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. సో ఇక్కడ మొత్తంగా 60 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా 60 సీట్లు, మనకి 60 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ 60 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ ఉంది. సో ఇక్కడ కరీంనగర్లో మనకి 60 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొడంగల్ వికారాబాద్లో ఉంది. సో ఇక్కడ టోటల్గా మనకి 60 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్, సో ఇక్కడ మహబూబాబాద్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 60 సీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్. సో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్, సో ఇక్కడ మహబూబ్ నగర్లో ఉంది. ఇక్కడ టోటల్గా అవైలబుల్ సీట్స్ ఆర్ 60 అవైలబుల్ సీట్స్ ఉన్నాయి, అది బీఎస్సీ నర్సింగ్ కోసం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహేశ్వరంలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇది ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ టోటల్గా మనకి 60 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెదక్లో ఉంది. ఇక్కడ ఈ మెదక్లో మనకి టోటల్గా 60 సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగులో ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్ కర్నూల్లో ఉంది. సో ఇక్కడ నాగర్ కర్నూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 60 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ డిస్టిక్లో ఉంది. నల్గొండలో 60 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణపేటలో ఉంది. సో ఇది నారాయణపేటలో ముఖ్యంగా
60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 60 సీట్లు బీఎస్సీ నర్సింగ్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సంపేట వరంగల్లో ఉంది. ఇక్కడ ఈ వరంగల్లో 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిర్మల్లో ఉంది. సో ఇక్కడ నిర్మల్లో టోటల్గా 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్లో ఉంది. ఈ నిజామాబాద్లో మనకి టోటల్గా అవైలబుల్ సీట్స్ ఆర్ 60. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలేరులో ఉంది. ఇది ఖమ్మం డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఖమ్మం డిస్టిక్ సంబంధించి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుతుబుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఇది రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి. సో ఇక్కడ మనకి టోటల్గా 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఇక్కడ 100 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ 100 సీట్స్ ఎక్స్ట్రా సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామగుండం ఉంది ఇక్కడ. సో ఈ రామగుండంలో మనకి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి డిస్టిక్లో 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సత్తుపల్లి. ఇది కూడా సేమ్ ఖమ్మం డిస్టిక్లో ఉంది. ఖమ్మం డిస్టిక్లో మొత్తం మనకి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సత్తుపల్లి సంబంధించి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేటలో ఉంది. సో సిద్దిపేటలో మనకి 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 3 కాలేజెస్లో 100 సీట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సోమాజిగూడ హైదరాబాద్. సో ఇక్కడ హైదరాబాద్లో 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట సంబంధించి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ తాండూరు వికారాబాద్లో ఉంది. సో ఇక్కడ 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి. ఇక్కడ వనపర్తిలో కూడా సేమ్ 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్. సో ఇక్కడ 60 సీట్స్ అయితే మనకి అవైలబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. సో మనకి టోటల్గా 37 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 37 కాలేజెస్లో మనకి టోటల్గా 3 కాలేజెస్ మాత్రమే 100 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఇవి 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో ముఖ్యమైన సీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్, ఈ లిస్ట్లో ఎక్కువగా కాలేజీలో 60 సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని కాలేజీలో సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 100 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాన్సువాడలో 100 సీట్స్ ఉన్నాయి బాన్సువాడలో. నెక్స్ట్ రాజన్న సిరిసిల్లలో 100 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేటలో 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హన్మకొండలో 80 సీట్స్ అయితే ఉన్నాయి. సో మిగతా అన్ని కాలేజీలో 60 ఉంటాయి. బాన్సువాడలో 100, రాజన్న సిరిసిల్ల 100, సిద్దిపేటలో ముఖ్యంగా 100 సీట్స్, హన్మకొండలో మనకి 80 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కాలేజెస్లో 50 సీట్స్ 40 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. సో ఇక్కడ కౌన్సిలింగ్ సమయంలో సీట్ మ్యాట్రిక్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. స్టూడెంట్ చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ఆర్డర్ను లిస్ట్లో చూసి మాత్రమే కాలేజెస్ ప్రిఫరెన్స్లో నిర్ణయించుకోండి. సో మీకు కాలేజ్ ఎంపిక చేసేటప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉంది, సో మీ ర్యాంక్తో పాటు ముఖ్యంగా మీ ర్యాంక్తో పాటు మీ కేటగిరీ, లోకల్ నాన్ లోకల్ ఎలిజిబిలిటీ, కాలేజ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్, కౌన్సిలింగ్ రూల్స్, అవైలబుల్ సీట్స్, ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్ లేదా అడ్మిషన్స్ రూల్స్ అనేవి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ అడ్మిషన్కు ముందు సంబంధిత అధికారి కౌన్సిలింగ్, సో ఇక్కడ ఏదైతే ఉందో కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, ఇది అధికారిక వెబ్సైట్. సో ఇక్కడ ముఖ్యంగా అడ్మిషన్ ఫైనల్కి ముందు కౌన్సిలింగ్ అథారిటీ విడుదల చేసే తాజా నోటిఫికేషన్ మరియు సీట్ మ్యాట్రిక్స్ను ఫైనల్గా తీసుకోవాలి. మొత్తంగా స్టూడెంట్స్, తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఈ కాలేజ్ లిస్టు చాలా ముఖ్యమైనది. మీకు ఈ లిస్టు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం ప్రయత్నిస్తున్న స్టూడెంట్ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ కౌన్సిలింగ్, బీడీఎస్ కౌన్సిలింగ్, అదేవిధంగా మెడికల్ అడ్మిషన్స్, గవర్నమెంట్ కాలేజెస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక ముఖ్యమైన అడ్మిషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనకి ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఈ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. సో కాబట్టి మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.